లోగిల్లా బేటికత్తదే రామ రామయ్యో లోగిల్లా బేటికత్తది రామ రామయ్యో ఎదురుగా కాలేసవచ్చునా రామ రామయ్యో అయ్యో ఒక యావడ చూసిగా ఫ్రెండ్స్ కూర ఎట్లా అన్నది నేను శివన్న నేర్పుతున్నా మంచిగా కంటిన్యూ చూడురి బొమ్మ కూర ఎట్లా వండాలని చెప్పి పెడతా. నాదో నా పెండ్లి పట్టేళ్లపై కుక్క దొరగారి దొర కుక్క ఎత్తుకపోయిందన్నది. అందుకే అంటారు రంక నేర్చింది బొంక నేర్వాలి బొంక నేర్వని ఆడిదాని బతుకు కొంకనక్కర చూడు చూడు కర్ణాకర్ షాప్ ఉందా పెద్దది పడ్డది అరే ఈ సాగు దొరికిందిరా కుసకొత్తు మూల కొట్టే ఆ మూల కొట్టు దొరికిందా చిన్నది బుచ్చి దొరికిందా? అరే మనీ గడ్డిపోండి బెంకి లేవరాదయ్యో అన్న లేవరాదయ్యా నువ్వు లేవరాదయ్యో లేసి మాటలాడయ్యా మొట్ట పిల్ల పెద్దది పావు కిలో ఉంటుంది వెన్నెలో వెన్నెలా వెన్నెల పూసిందో వెన్నెలో రామా అయ్యో బిడ్డల్లారా ఏదిరా నిలబడి ఇగో దాని పేరేం పేరు? బొమ్మ పిల్లనా? లోగిల్లా బేటికత్తదే రామ రామయ్యో లోగిల్లా బేటికత్తది రామ రామయ్యో ఎదురుగా కాలేసవచ్చునా రామ రామయ్యో అయ్యో ఒక యావడ దోస్తులు గుర్రె పిల్ల అయితే దొరికింది. 5 6 పెట్టినా గుర్రెలు దొరికాయి. ఇక మేము మడుగులతో చూసినావు కదా గుర్రె పిల్లలు బొమ్మలే దొరుకుతున్నాయి. అరే కట్టేపు దొరికిందా? అరే ఒక చిన్న పట్టు అంటే బాల్టీరా నువ్వు అయ్యో
రెండు రెండు ఇంకోటి అది రెండు రెండు దొరికాయి దొరికాయి అలే అలే బాకి అరే కట్టేస్తున్నా మంచిగా ఊర్రా ఏ ఆకురా అదే ఎత్తున పడుతున్నా అంత బురద పడుతున్నారా ఏ షాప్ ఇది ఏం అరే నీలా అయ్యో అయ్యో దోస్తులు ఇగో మనోడు భీమనా ఇదేం చేపనే గిది ఇగో గిదేం చేప గురి పిల్ల అది ఇగో మనోడు గుర్రె పిల్ల పట్టిండు పుంకుడు చేతిలోడు మళ్ళీ లట్కని దిగి అందుకున్నా ఇది ఒకటి దొరికింది ఇగో ఇగో చిన్నది పేరు మట్లే ఉన్నాయి బట్టలు ఉన్నాయి బాగా చూడవు ఏర్పడతలేవు మట్టి కొన్ని విషయం కాలం ఉంటాయి కదా ఏర్పడాయి గురియా పిల్ల అగో అయ్యో అయ్యో ఈడ వాటర్ అంటే గట్టి గుద్దినంటే కదడిగి కిలోన్నర చేపలు దొరికినాయి కిలోన్నర 2 కిలో అయితే ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా ఎండల్లో చేపలు పట్టుకొచ్చినాం కొద్దిగా ఎండ కొడుతుంది చెత్త పట్టుకొని చేపలు రాకుతున్నా చూడరి చేపలు రాక కూర వండేది అన్ని రకాలు చూపెడతాం ఈ కూర ఎట్లా వండేది చేపలు ఎట్లా కడిగేది అన్నీ చూపెడతా ఓకే ఫ్రెండ్స్ చూడరి చేపలు అయితే మనం అడుగుతున్నప్పుడు ఎందుకంటే ఎండ కొడుతుంది చెత్త పట్టుకుని అనుకోకరి ఎండ బాగా కొడుతుంది పిల్లల్ని మల్లెలు ఎడియోయి మరిది లవుగా కనబడ్డాయోయి నా మరిది లవుగా కనబడ్డాయోయి ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా వీళ్ళు అయితే ఒక మడుగు వెళ్ళిన మడుగులో అయితే ఏం లేదన్నా కానీ ఒక కిలోన్నర దాకా దొరికిన చేపలు ఇక మా పిల్లలు అంటే తానం చేయవేరు దొరికినాక అంత బురద పడడం తానం చేయవేరు నేను ఒక్కరిని అడుగుతున్నా కానీ ఎండ బాగా కొడుతుంది చెత్తి పట్టుకున్నా ఏమనుకోకరు ఎందుకంటే భీమన చెత్తి పట్టుకున్నా అనుకుంటారు కానీ ఎండ బాగా కొడు చూడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఘోరం కొడుతుంది ఎండ చెత్తి పట్టుకొని ఇట్లా సాపు చేస్తున్నా అంతలో పాటు సాపు చేసరికి వాళ్ళు వస్తారు ఆ తర్వాత నేను తానం చేసి అప్పుడు కుకింగ్ వీడియో ఎట్లా ఉండాలి అన్నది చూపెడతా మీకు చూడు కంటిన్యూ మరుమల్లె తోటకు నిలుగట్ట నేను పోతే గిల్లుకున్నై మల్లెలమ్మ వదినమ్మ గిల్లుకున్నై మల్లెలమ్మ మరుమల్లె తోటకు నిలుగట్ట నేను పోతే గిల్లుకున్నై మల్లెలమ్మ వదినమ్మ గిల్లుకున్నై వీళ్ళ గమ్మత్ దొరికినాయి కానీ మరి మడుగుల చేపలు ఇంకొక మడుగు చూడాలి మళ్ళీ ఒక నాడు మళ్ళీ పెద్ద చూడాలి ఏ ఇంకా బాగానే మిస్ అయిపోయినాయి దొరుకుతాయి తమ్ముడు ఈ పొరాలు ఆగమని చేసిరు పొరాలు పట్టరాదు కరెక్ట్ ఆగమని చేసారు కానీ ఆడికైనా అమ్మాడు ఓళ్ళు చూసిర్రే మంచి పెద్ద పెద్ద ఉన్నాయి ఏది అమ్మాడు అదా కరుణాకర్ గాడు కర్ణాకర్ గారు చూసిండు ఫిక్స్ అయిపోయిన కథం ఇలా పట్టాలి అనుకున్నాడే కానీ టైంకి తప్పించినాడు ఏ అత్తాను తాను చేయవేండు పొరడు అటే వేడు అత్తానడే అత్తాను ఇవనా పోయి అంటు పెట్టుకున్నాం కూర నువ్వే అండి అన్న మరి ఇక ఇవన్నీ ఆడతాడా నా అందం చూడు పోయ్యా తిరిసిల తీరా సిగి పెడతా పొడిగి వస్తు గజబలి కాదులు నా అందం చూడు పోయ్యా అయ్యో నా అందం చూడు బావయ్యా తిరిసిల తీరా సిగి పెడతా పొడిగి వస్తు ఏమన్నా ఉల్లిగడ్డలు వేసినావా లేచిన ఉల్లిగడ్డ లేచిండే కలుపు గోలెన్ చూసిగా ఫ్రెండ్స్ కూర ఎట్లా అన్నాడు అన్నది నేను శివన్న నేర్పుతున్నా మంచిగా కంటిన్యూ చూడురి బొమ్మ కూర ఎట్లా వండాలని చెప్పెడతా మీరు చూడు శివన్న నేను చెప్పినట్టు నువ్వు అన్ని తిరలేయి నువ్వు చెప్పినట్టే ఆడుతా దోస్తులు నీ దగ్గర అయితే మా అన్నతోటి మంచిగా మడుగు చల్లినాం ఒక 2 కిలోలు అయితే మంచిగా బొమ్మ చేపలు పడ్డాయి బొమ్మలు పడ్డాయి ఇంకా ఏం పడ్డాయి బొమ్మలు గురియలు అన్నీ పడ్డాయి మా అన్ననైతే మంచిగా అడిగిండు నాకు అడగరాదు మా భీమన్న అడిగిండు నాకు చేపల కూర ఎట్లనో నేర్పిస్తాడు చేపల కూర వండుకొని
వైట్ అన్నంలో గరం గరం తింటే ఎంత మంచిగా ఉంటుందో అంటే అంత మంచిగా ఉంటుంది అంతేనా అంతే నీకెందుకు కట్టెల బాగుంది పొయ్యి మీద అండుకొని ఇంకెట్లుంటుంది హైలైట్ ఉంటాయి హైలైట్ ఉంటుందట చలో ఇక నాకు అన్న నేర్పుతాడు అన్న గోలెం ఉల్లిగడ్డ గోలెం అన్న ఉల్లిగడ్డ వేసినావు అల్లం వేసినావు ఉప్పు వేసినావు పసుపు వేసినావు చేపలు ఎప్పుడు ఎత్తావే నెక్స్ట్ చేపలు దోస్తులు మా అన్న అయితే చేపల కూర నాకు నేర్పిస్తాడు శివన్న నీకు ఇంకా ఉండరా చేపల కూర ఇక చికెన్ వండొచ్చు మటన్ వండొచ్చు కానీ చేపల కూర అంటారా నాకు అంతా ఏంటా చేపలు ఓ చేప అట్లే ఉంది కదా చిన్నది అది తినేది అది గా చేప ఇలాగలు కలుపక కలుపక అరే ఏమారా అప్పుడు వేరు నీ ఇంకిప్పుడు ఆ రాజుడు ఎటు పోతే అటే ముడతావారా నువ్వు నాకు అర్థం కాదు తాళం చేసి వచ్చే వరకు లేట్ అయింది కూర ఉండే పారి తిన్నా ఇంకేని ఆడేర్రా ఓలు కరుణాకర్ గాడు ఏ రాడిపోయే వాళ్ళ ఇంటికోలే మనం తిన్నప్ప ఆడేస్తాడు సరే పారి ఆ సాప అయిపోయి పారు పరి పరే పరి నడు ఇగో దోస్తులు మా అన్ననైతే జబర్దస్త్ చేపల కూర అండిండు ఈ కూర ఎట్లా అండిండో తిని చెప్తా అన్న అంతే పాయ్. పా. మల్లెలు 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 నాగ మల్లెలు మల్లెలు మహారాజు అన్నం కూర పట్టుకొని ఏనాడు మరి కిందికి వచ్చిండయ్యా మరి కిందికి వచ్చిన వాళ్ళకి భార్య భీమానా తీసుకో ఆనకి ఆనకి అరే దొరుకుతా మస్తు ఉండు ఇంకొక రెండు దొరికితే అవి జబర్దస్త్ దావతావు కానీ తారకలు చెప్తే అయిపోయి తాటికాలు చెప్పిన కానీ తమ్మ పొద్దుగాల అంపిరాడు దొరకలే మరి చేద్దాం తాటికలతోటి అన్న ఈ చేపలు తింటే ఎట్లుండే ఇది చెప్తే కానీ నేను ఒక మామగారి దగ్గర వంగనే గుమ్మ గుమ్మ గమ 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 వాసన రావాలి చూసిరా గురియ గురియ ఇగో గురియ వన్న చీర గట్టి గుద్దినట్టి గోజి వేటి గుండ గుండ ఓజ గుమ్మరొల్ల చిన్నదన్నట్టు తమ్ముడు అన్న కొనుక్కున్నాక అంటే పట్టుకొచ్చుకొని తిన్న చేప వేరే ఉంటుంది తెలుసా అన్న మస్తు ఉంటుంది ముక్క కూడా మంచిగా ఉన్నదే ముక్క కోసం ఎచ్చుకపోయింది ముక్క ఏ ఇచ్చుకోపోలే అండి ఎక్కడ ఉంటుంది ఎందుకు బొమ్మల ముళ్ళు ఉన్నాయి కానీ అరే ఒకటే ముళ్ళు ఉంటారు సీదా అక్కడక్కడ ఉన్నాయి కానీ అన్న ఉంటాయి కానీ తిన్నాయి గురియా అన్ని బొమ్మ పడ్డది నీకు నీకు గురి పడ్డది నీకు ఏరా అరే గురి అది ఎట్టుందిరా మస్తు ఉన్నాయి బొమ్మ కన్నా టేస్ట్ గుడిసీలో గుడిచబడ్డది బామ్మారిది చల్ తిను తిను నీకన్నా ఎక్కువ తిను బా పులిసే కూడా మస్తు ఉంది 25 సంవత్సరాల దోస్తులు ఉల్స తినక ఇయ్యాల దొరికింది ఒక ఉల్స నాకు